టీమిండియాలో బుమ్రా లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం కష్టమే. ఇది లాస్ట్ టైం మేము చేసిన ఛాంపియన్స్ లేని ట్రోఫీ అనే వీడియోకి ఒక యూజర్ చేసిన కామెంట్. అయితే నిజంగానే బుమ్రా లేకపోతే టీమిండియా గెలవడం కష్టమేనా? అసలు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సెలెక్ట్ అయిన టీమిండియా స్క్వాడ్ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, టీంలో ఎవరెవరు ఉన్నారు, ఏ రేంజ్ ఫామ్లో ఉన్నారు, ఈ వీడియోలో చూద్దాం. టీమిండియా ఫామ్ గురించి, స్ట్రెంగ్స్ గురించి అండ్ వీక్నెసెస్ గురించి తెలుసుకునే ముందు అసలు టీమిండియా స్క్వాడ్లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. బ్యాటింగ్లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, వన్ డౌన్లో విరాట్ కోహ్లీ, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్. ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్. చివర్లో బౌలింగ్లో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, పేసర్లుగా మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా. బుమ్రా లేడు కాబట్టి ఇండియా ఓడిపోతుందా అనే క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే ముందు మనం మిగిలిన ప్లేయర్ల పెర్ఫార్మెన్స్ల గురించి తెలుసుకోవాలి. ముందుగా ఓపెనర్ మన కెప్టెన్ రోహిత్ శర్మ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే రికార్డుల కింగ్ మన హిట్ మ్యాన్, అందులో డౌటే లేదు. కానీ కొద్ది కాలంగా రోహిత్ శర్మ ఫామ్ కన్సిస్టెంట్గా లేదు. ముఖ్యంగా వన్డేలో హిట్ మ్యాన్ చాలా దారుణంగా ఆడుతున్నాడు. మొన్న ఇంగ్లాండ్తో జరిగిన ఓ మ్యాచ్లో సెంచరీ కొట్టినా మిగిలిన 2 మ్యాచ్లో అతి దారుణంగా అవుట్ అయ్యాడు. దీన్ని బట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ ఆట పైన అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ హిట్ మ్యాన్ సరైన కంబ్యాక్ ఇవ్వకపోతే కప్పు పోయినట్లే. ఇక రెండో ఓపెనర్ శుభ్మన్ గిల్ పర్ఫెక్ట్ వన్డే ప్లేయర్, అందులో డౌటే లేదు. కానీ ఈ మధ్య కాలంలో గిల్ టీమిండియా తరపున ఆడిందే లేదు. దాంతో ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అతడి పెర్ఫార్మెన్స్ పైన డౌట్లు ఉన్నాయి. అయితే ఇంగ్లాండ్ మీద సెంచరీ కొట్టడంతో కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ మొదలైంది. కాబట్టి గిల్ బాగా ఆడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ విరాట్ కోహ్లీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఎందుకంటే ఈ మధ్య కోహ్లీ టైం అస్సలేం బాలేదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నెగ్లిజెన్స్ వల్ల లేదంటే ఇంకేదైనా కారణమో కానీ చాలా విచిత్రంగా ఆడుతున్నాడు, అవుట్ అవుతున్నాడు. రీసెంట్గా ఇంగ్లాండ్తో జరిగిన T20లో మొత్తం 5 మ్యాచ్లో ఒకే రకంగా అవుట్ అయిన కోహ్లీ కనీసం తన అవుట్ అయిన తీరు నుంచి కూడా ఏమీ నేర్చుకోవట్లేదని ఇండియన్ ఫ్యాన్సే విమర్శిస్తున్నారు. ఇదే మెంటాలిటీతో ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడితే కప్పు ఇక గోవిందా అనే ట్రోల్స్ కూడా మొదలుపెట్టారు. 4వ ప్లేస్లో శ్రేయస్ అయ్యర్. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో అయ్యర్ అదరగొట్టాడు. మొత్తం 3 మ్యాచ్లో 2 హాఫ్ సెంచరీలు బాది సిరీస్లో బెస్ట్ పెర్ఫార్మర్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత పంత్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. కోచ్ గంభీర్ కూడా పంత్ బదులు రాహుల్తోనే కీపింగ్ చేయించి పంత్ని బెంచ్కే పరిమితం చేసే ఆలోచనలో ఉన్నట్టున్నాడు. ఇక నెక్స్ట్ గంభీర్ ఇష్టపడి సెలెక్ట్ చేయించిన కేఎల్ రాహుల్ ఉన్నాడు. రాహుల్ ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో పెద్దగా ఆడిందేం లేదు. అయినా అటు వికెట్ కీపర్, ఇటు బ్యాటర్గా కేఎల్ రాహుల్ పనికొస్తాడని చెప్పి సెలెక్ట్ చేయించాడు గంభీర్. సో రాహుల్ భారీ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కొంచెం డౌటే. ఇక ఆల్రౌండర్లలో హార్దిక్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ మంచి ఫామ్లోనే ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ పెద్దగా చెప్పుకోగలిగేలా ఆడిందేం లేదు. సో బెంచ్కే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. ఫైనల్గా బౌలింగ్, ఇందులో ఫస్ట్ స్పిన్ గురించి మాట్లాడుకుంటే టీమిండియా స్క్వాడ్ అనౌన్స్ కాగానే రవిచంద్రన్ అశ్విన్ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. 5 స్పిన్నర్లను సెలెక్ట్ చేయడం ఏంటని సీరియస్ అయ్యాడు. టీమిండియాలో ఆల్రెడీ రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు ఆల్రౌండర్ స్పిన్నర్లుగా ఉన్నారు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిని కూడా సెలెక్ట్ చేశారు. వీళ్ళలో వరుణ్ చక్రవర్తి ఈ మధ్య ఇంగ్లాండ్ సిరీస్లో అదరగొట్టాడు. కుల్దీప్ యాదవ్ ఈ మధ్యనే గాయం నుంచి కోలుకొని వచ్చి పెద్దగా ఆడిందేం లేదు. అలాంటప్పుడు అవసరం ఏంటనేది అశ్విన్ ప్రశ్న. దుబాయ్ లాంటి పిచ్లపై 5 స్పిన్నర్లతో ఏం చేస్తారని క్వశ్చన్ చేశాడు. అశ్విన్ క్వశ్చన్ కరెక్టే. బుమ్రా లేకపోవడంతో అతడి ప్లేస్లో ఇంకో పేసర్ని సెలెక్ట్ చేయాల్సింది పోయి వరుణ్ చక్రవర్తిని సెలెక్ట్ చేసింది సెలక్షన్ కమిటీ. ఇదే ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఇక ఇప్పుడు ఫైనల్గా ఓ టీంకి పేసర్లు చాలా అవసరం. అందుకే బుమ్రా, మహమ్మద్ షమి, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్లని తీసుకున్నారు. కానీ అనుకోకుండా బుమ్రా సైడ్ అవ్వడంతో ఇంకో పేసర్ని తీసుకోవాల్సింది. కానీ అతడి బదులు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకుంది సెలక్షన్ కమిటీ. దీంతో పేసర్ల నెంబర్ తగ్గిపోయింది. ఉన్న పేసర్లైనా ఫుల్ ఫామ్లో ఉన్నారా అంటే అది డౌటే. హర్షదీప్ సింగ్ బాగానే బౌలింగ్ చేస్తాడు, కానీ కీలక సమయాల్లో అప్పుడప్పుడు చేతులు ఎత్తేస్తాడు. హర్షిత్ రాణా మంచి పేసరే అయినా అనుభవం లేకపోవడం వల్ల ఇబ్బందులు రావచ్చు. ఫైనల్గా మహమ్మద్ షమి 16 నెలల తర్వాత గాయం నుంచి కోలుకుని తిరిగి టీంలోకి వచ్చాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో అంత ఇంపాక్ట్ చూపించలేదు. దీనికి తోడు ఇంతకు ముందులా 140+ స్పీడ్తో బౌలింగ్ చేయలేకపోతున్నాడు. దీనివల్ల బంతిని అంతగా స్వింగ్ చేయలేని షమి బౌలింగ్ అపోనెంట్స్కి లడ్డూల్లా మారే ఛాన్స్ ఉంది. ఒకవేళ బుమ్రా ఉంటే అటాకింగ్ బౌలింగ్తో అపోనెంట్స్ని భయపెట్టేవాడు. అప్పుడు మిగిలిన వాళ్ళకి వికెట్లు దొరికేవి. కానీ ఇప్పుడు బుమ్రా లేకపోవడంతో ఇండియా పేస్ బౌలింగ్ నిజంగానే వీక్గా మారింది. ఇప్పుడు ఇదే ఇండియాకి పెద్ద తలనొప్పిగా మారే ఛాన్స్ ఉంది. అయితే ఒకవేళ షమి కొంచెం స్పీడ్ పెంచి ఒకప్పటిలా బౌలింగ్ చేయగలిగితే, హర్షదీప్ సింగ్ కన్సిస్టెంట్ యార్కర్లతో అపోనెంట్ ప్లేయర్లను ఇబ్బంది పెట్టగలిగితే
హర్షిత్ రాణా లైన్ అండ్ లెంగ్త్ మిస్ కాకుండా బౌలింగ్ చేయగలిగితేనే ఇండియా బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెమైనా బలంగా మారుతుంది. ఇది కాకుండా స్పిన్నర్లలో అవసరమైతే ఒకరినో ఇద్దరినో తగ్గించి పేసర్ని తీసుకొని ఉంటే బెటర్. లేకపోతే టోర్నీ మధ్యలో ఎవరైనా గాయపడితే టీం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంటే మన యూజర్ చేసిన కామెంట్ 90% కరెక్ట్ అన్నమాట. మరి మీరేమంటారు? ఈ అనాలిసిస్ కరెక్టే అంటారా? బుమ్రా లేకపోతే ఇండియా నిజంగానే బలహీన పడుతుందని మీరు కూడా అనుకుంటున్నారా? లేదంటే బుమ్రా లేకపోయినా మిగిలిన పేసర్స్ అదరగొడతారంటారా? అలాగే ఈ టోర్నీలో ఇండియా కప్పు కొడుతుందా? భారత్ తరపున ఏ ప్లేయర్ ఈ సీజన్లో అదరగొట్టే ఛాన్స్ ఉంది? మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? కామెంట్ చేసి చెప్పండి.